తాజ్పూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సును పునఃప్రారంభించిన సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవల కారణంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలు మరియు ఇతర అవసరాల కోసం సమీప పట్టణాలకు వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భువనగిరి ఎమ్మెల్యే ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఎలయ్యను కలిసి గ్రామంలో నెలకొన్న పరిస్థితి వివరించారు. గ్రామ ప్రజలకి ఆర్టీసీ బస్సు సేవలు ఎంత అవసరమో వారికి తెలిపారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు వెంటనే యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్తో చర్చించి బస్సు సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ రోజు ఉదయం తాజ్పూర్ గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో ఆర్టీసీ బస్సును అధికారికంగా పునఃప్రారంభించారు. బస్సుకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ ప్రజల హర్షధ్వానాల మధ్య బస్సు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ రాకల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మరియు ఆర్టీసీ అధికారులకి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బస్సు ప్రతిరోజు నిర్ణీత సమయానికి నడిచేలా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు కూడా సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ చొరవను అభినందిస్తూ, బస్సు సేవలు పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లపాటి కృష్ణ, మహమ్మద్ గాలిబియాకు, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా తాజ్పూర్ గ్రామానికి యాదగిరిగుట్ట డిపో సంబంధించినటువంటి బస్సు రావడం జరిగింది. అందుకు గాను మా తాజ్పూర్ గ్రామానికి గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 6 నెలల నుండి బస్సు రాకపోకలు లేక చాలా ఇబ్బందికరంగా ఉండే. నేను కొంతమంది సర్పంచులు అందరం కలిసి ఇక్కడ మేము బీర్ల ఐలయ్య గారు, ఆలేరు శాసనసభ్యులు మరియు ఖమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది. సార్, మా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బస్సు సౌకర్యం లేక. అలాంటి ఇబ్బంది జరిగితే మాకు ఎలా రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఫ్రీ బస్ అని పెట్టినారు, మరి ఫ్రీ బస్ అనేది లేకుండా అయిపోయింది. మరి ఆటోలకు కానీ ఎంత అయినా కానీ దూర ప్రయాణాలు పోవాలంటే ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో మేము ఏదైతే ఎమ్మెల్యే గారిని మరి ప్రభుత్వ విప్ గారిని అడగగానే బస్సు పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక టైం ఫాలోఅప్ చేసి మీ డిపో మేనేజర్ గారు కూడా, మీరు కూడా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మీరు ఏం చెప్పాలంటే, సార్ మనం ఏదో పొద్దున పోయి పొద్దున మధ్య ఏదో అదే 10 నిమిషాలలో వస్తే అది విలువ లేకుండా అయిపోతుంది, సమయపాలన పాటించకుండా అయిపోతుంది. మనం దాన్ని సమయపాలన ఏ విధంగా అయితే పాటించాలనేది మీ డిపో మేనేజర్ గారికి, డ్రైవర్ గారు, కండక్టర్ గారు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాము. మా విలేజ్కి 8:30కి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అందరూ విద్యార్థులు పొద్దున 9 గంటలకు ఏ స్కూల్ కానీ ఏ కాలేజీ కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ సమయ పాలన మీరు పాటించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ బస్సు కల్పించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.